పవన్ కళ్యాణ్. As the dogs are barking right now, simply don't bark on social media. జాతీయతకు సంబంధించి చాలా సీరియస్గా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. అంతేకాదు ఈ విషయంలో లిమిట్స్ దాటే వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకు ఆయన ఏమన్నారు, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. No matter how long it takes, till the last terrorist is wiped out from this country. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా భారత సైన్యం ప్రకటించింది. పాక్ మిలిటరీ క్యాంపులు, పాకిస్తాన్ పౌర నివాస సముదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్లానింగ్తో భారత్ ఈ దాడులు చేసింది. దేశం మొత్తాన్ని మాక్ డ్రిల్స్కి రెడీగా ఉండమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో భారత్ సైనిక చర్యకు దిగుతుందని, సరిహద్దులకు తన ఆయుధ సంపత్తిని మోహరించిన పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది భారత సైన్యం. దాడుల విషయం ఎక్కడా బయటికి రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించారు. మంగళవారం అర్ధరాత్రి 1:04 దాటిన తర్వాత ఈ దాడులు మొదలయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం మిషన్ పూర్తి చేసింది. టెర్రరిస్టులతో నిండిన 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి తమ లక్ష్యం ఉగ్రవాదంపైనే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. దాడి తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడంలోనూ భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళా సైనికాధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేసింది ప్రభుత్వం. నాడు పహల్గాంలో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పుకోమని సవాల్ విసిరారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భారత్ మహిళలు నాయకత్వం వహిస్తారు, ప్రతీకారం కూడా తీర్చుకుంటారనే సందేశాన్ని పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి వార్తలు బయటకు వచ్చిన నాటి నుంచి భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని పహల్గాం దాడి బాధితులు పేర్కొన్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా భారత సైన్యానికి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా మీ వెంటే ఉంటుందని వారు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టడంతో పాటు భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసేలా వార్తలు చక్కర్లు కొట్టడంతో కేంద్రం సీరియస్ అయింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Don't bark on social media without understanding about national security. To all the social media influencers, stern action will be taken in against you. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని, మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేశాయని పవన్ అన్నారు. మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. Honorable Prime Minister Modi ji, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. నాడు మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారని, మోడీ నాయకత్వంపై యుద్ధం జరుగుతోందని అన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ప్రధాని పోరాటం ఆగదన్నారు. We stand by Honorable Prime Minister Modi ji and the BJP-led NDA government, and we'll stand by you and we'll be with you. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడటం, భారత సైన్యాన్ని కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కుక్కలు అరిచినట్లుగా ఎవరూ అరవొద్దని, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్. As the dogs are barking right now, simply don't bark on social media. జాతీయతకు సంబంధించి చాలా సీరియస్గా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. అంతేకాదు ఈ విషయంలో లిమిట్స్ దాటే వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకు ఆయన ఏమన్నారు, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. No matter how long it takes, till the last terrorist is wiped out from this country. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేసింది.
ఈ దాడుల్లో దాదాపు 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా భారత సైన్యం ప్రకటించింది. పాక్ మిలిటరీ క్యాంపులు, పాకిస్తాన్ పౌర నివాస సముదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్లానింగ్తో భారత్ ఈ దాడులు చేసింది. దేశం మొత్తాన్ని మాక్ డ్రిల్స్కి రెడీగా ఉండమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో భారత్ సైనిక చర్యకు దిగుతుందని, సరిహద్దులకు తన ఆయుధ సంపత్తిని మోహరించిన పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది భారత సైన్యం. దాడుల విషయం ఎక్కడా బయటికి రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించారు. మంగళవారం అర్ధరాత్రి 1:04 దాటిన తర్వాత ఈ దాడులు మొదలయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం మిషన్ పూర్తి చేసింది. టెర్రరిస్టులతో నిండిన 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి తమ లక్ష్యం ఉగ్రవాదంపైనే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. దాడి తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడంలోనూ భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళా సైనికాధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేసింది ప్రభుత్వం. నాడు పహల్గాంలో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పుకోమని సవాల్ విసిరారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భారత్, మహిళలు నాయకత్వం వహిస్తారు, ప్రతీకారం కూడా తీర్చుకుంటారనే సందేశాన్ని పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి వార్తలు బయటకు వచ్చిన నాటి నుంచి భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని పహల్గాం దాడి బాధితులు పేర్కొన్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా భారత సైన్యానికి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా మీ వెంటే ఉంటుందని వారు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టడంతో పాటు భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసేలా వార్తలు చక్కర్లు కొట్టడంతో కేంద్రం సీరియస్ అయింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Don't bark on social media without understanding about national security. To all the social media influencers, stern action will be taken in against you. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని, మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేశాయని పవన్ అన్నారు. మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. Honorable Prime Minister Modi ji, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. నాడు మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారని, మోడీ నాయకత్వంపై యుద్ధం జరుగుతోందని అన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ప్రధాని పోరాటం ఆగదన్నారు. We stand by Honorable Prime Minister Modi ji and the BJP-led NDA government, and we'll stand by you and we'll be with you. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడటం, భారత సైన్యాన్ని కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కుక్కలు అరిచినట్లుగా ఎవరూ అరవొద్దని, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, As the dogs are barking right now, simply don't bark on social media. జాతీయతకు సంబంధించి చాలా సీరియస్గా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. అంతేకాదు ఈ విషయంలో లిమిట్స్ దాటే వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకు ఆయన ఏమన్నారు, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. No matter how long it takes, till the last terrorist is wiped out from this country. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా భారత సైన్యం ప్రకటించింది. పాక్ మిలిటరీ క్యాంపులు, పాకిస్తాన్ పౌర నివాస సముదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్లానింగ్తో భారత్ ఈ దాడులు చేసింది. దేశం మొత్తాన్ని మాక్ డ్రిల్స్కి రెడీగా ఉండమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో భారత్ సైనిక చర్యకు దిగుతుందని, సరిహద్దులకు తన ఆయుధ సంపత్తిని మోహరించిన పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది భారత సైన్యం. దాడుల విషయం ఎక్కడా బయటికి రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించారు. మంగళవారం అర్ధరాత్రి 1:04 దాటిన తర్వాత ఈ దాడులు మొదలయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం మిషన్ పూర్తి చేసింది. టెర్రరిస్టులతో నిండిన 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి తమ లక్ష్యం ఉగ్రవాదంపైనే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
దాడి తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడంలోనూ భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళా సైనికాధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేసింది ప్రభుత్వం. నాడు పహల్గాంలో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పుకోమని సవాల్ విసిరారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భారత్ మహిళలు నాయకత్వం వహిస్తారు, ప్రతీకారం కూడా తీర్చుకుంటారనే సందేశాన్ని పాకిస్తాన్కు ఉగ్రవాదులకు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి వార్తలు బయటకు వచ్చిన నాటి నుంచి భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని పహల్గాం దాడి బాధితులు పేర్కొన్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా భారత సైన్యానికి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా మీ వెంటే ఉంటుందని వారు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టడంతో పాటు భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసేలా వార్తలు చక్కర్లు కొట్టడంతో కేంద్రం సీరియస్ అయింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Don't bark on social media without understanding about national security. To all the social media influencers, stern action will be taken in against you. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని, మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేశాయని పవన్ అన్నారు. మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. Honorable Prime Minister Modi ji, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. నాడు మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారని, మోడీ నాయకత్వంపై యుద్ధం జరుగుతోందని అన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ప్రధాని పోరాటం ఆగదన్నారు. We stand by Honorable Prime Minister Modi ji and the BJP-led NDA government, and we'll stand by you and we'll be with you. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడటం, భారత సైన్యాన్ని కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కుక్కలు అరిచినట్లుగా ఎవరూ అరవొద్దని, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సెలబ్రిటీలైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.